హలో అండి. వెల్కమ్ టు ది వసంతాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మా ఇంట్లో మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్దాం, సరేనా? ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్, పోపు గింజలు, స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనాను కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసేయాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేయాలి. మిల్ మేకర్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం యాడ్ చేసేయాలండి. దాని తర్వాత గరం మసాలా, మళ్ళీ కొబ్బరి పొడి, ఈ స్పైసెస్ అన్నీ ముందుగా వేసేస్తే మిల్ మేకర్కి బాగా పట్టేస్తాయండి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేయాలి. స్ప్రింగ్ ఆనియన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేస్తేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ ఉంటుంది, మర్చిపోవద్దు. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్లోకి. కొత్తిమీర కూడా వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఇలా స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఉంచి మనము మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటేనే మన ఫ్రైడ్ రైస్ టేస్టీగా బాగుంటుందండి. చూసారా నేను ఇప్పుడు ఎలా మిక్స్ చేశానో ఆ విధంగా మీరు కూడా మిక్స్ చేయాలి. చూసారు కదా ఎలా ఎలా వచ్చిందో. మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి కంపల్సరీ. నా వీడియోకు ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తున్నాను చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుందండి. నేను వీడియో చేశానని చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కనిపిస్తానండి. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్. మీరేం తిన్నారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్యామిలీ. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్యామిలీ.